మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని పలు గ్రామాలలో వడగళ్ల వానకు చేతికొచ్చిన వరి పంట మొత్తం నీటి పాలైంది. ఎదురు గాలులతో కూడిన వర్షానికి వరి పంట తీవ్ర నష్టం ఏర్పడింది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే పంట చేతికొచ్చే సమయంలో వడగళ్ల వాన ఊహించని నష్టం మిగిల్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయంత్రము వర్షానికి 2 ఎకరాలన్నర వరి మొత్తం అడ్డం పడిపోయింది. ఒక ఇత్తు లేకుండా రాలిపోయింది. మొత్తం వాటర్ వచ్చేసింది. దాన్ని ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. నన్ను ప్రభుత్వం తరఫు నుంచి ఆదుకోవాలని నేను ఏమిటికి ఇవంటే పనికి రాకుండా అయిపోయింది. మీరందరూ నా బాధను స్పందించి నాకేదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఒక్కో 12,000 చొప్పున 20 ఎకరాలు కౌలుకు పట్టుకొని వ్యవసాయం చేస్తుంది. లాస్ట్ పంట చేతికొచ్చే వరకల్లా అకాల వర్షాలతోని ఉన్న 20 ఎకరాలంతా నాశనం అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. 4 ఎకరాల పొలము పాలకు చేస్తున్నాం. పెట్టుబడి మస్తు పెట్టుబడి అయింది. చేతికొచ్చే టైంకి ఆన కొట్టింది, అడ్లు అన్ని అడ్డం పడ్డది, రాలిపోయింది. ఇప్పుడు ఎట్లా బతుకుతాము, ఏం చేస్తాము? 4 ఎకరాలకు పెట్టుబడి